బ్రేకింగ్ చేస్తున్నాం. ఐపీఎస్ పదవికి సిద్ధార్థ్ కౌశల్ ను వీఆర్ఎస్ ప్రకటించారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా పనిచేస్తున్న సిద్ధార్థ్ ఇటీవలే వీఆర్ఎస్ కు అప్లై చేసుకున్నారని పోలీసుల వర్గాలు చెబుతున్నాయి. సిద్ధార్థ్ గతంలో కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. సిద్ధార్థ్ కౌశల్ పై జగన్ పాలనలో అధికార పెద్దలకు వత్తాసు పలికారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పట్లో విపక్ష పార్టీలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని కూడా పలువురు విమర్శిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఐపీఎస్ పదవికి సిద్ధార్థ్ కౌశల్ వీడ్కోలు పలికినట్లు కూడా స్వచ్ఛందంగా వీఆర్ఎస్ కు దరఖాస్తు చేస్తున్నట్లు సిద్ధార్థ్ కౌశల్ డీజీపీ కార్యాలయ వర్గాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే గతంలో కూడా కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు సిద్ధార్థ్ కౌశల్. అయితే అనేక రకాలుగా వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ జగన్ హయాంలో కాస్త అధికార పెద్దలకు వత్తాసు పలికినట్లుగాను, అదేవిధంగా వారికి అనుకూలంగా పనిచేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఏదైతే అధికార పార్టీకి సంబంధించి మద్దతు పలికి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారనేటువంటి విమర్శలతో కొంత ఆయన్ను ఎటువంటి పోస్టింగ్ లేకుండా కేవలం అక్కడ డీజీపీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి అధికారికంగా ప్రస్తుతం ఆ వీఆర్ఎస్ కు వెళ్లాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది మరి ఆ డీజీపీ అంగీకరిస్తారా ఏమైనా కూడా చూడాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నటువంటి వారికి వత్తాసు పలకడంతో చట్టాన్ని తొంగలో తొక్కితే ఏమవుతుంది అనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన ఆలోచించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ఏదైతే కష్టపడి చదివి చివరకు జగన్ వల్ల భవిష్యత్తు నాశనం చేసుకునేటువంటి భావనలో కూడా ఏదైతే సిద్ధార్థ్ కౌశల్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన కూడా ఈ ఒక అధికారిక ప్రకటన అయితే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది డీజీపీ కార్యాలయం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఐపీఎస్ పదవికి సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ ప్రకటించారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా పనిచేస్తున్న సిద్ధార్థ్ ఇటీవలే వీఆర్ఎస్ కు అప్లై చేసుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సిద్ధార్థ్ గతంలో కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. సిద్ధార్థ్ కౌశల్ పై జగన్ పాలనలో అధికార పెద్దలకు వత్తాసు పలికారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పట్లో విపక్ష పార్టీలను తీవ్రంగా ఇబ్బందులకు పెట్టారంటూ కూడా పలువురు విమర్శిస్తున్నారు.